ఈరోజు 145 మంది అమరవీరుల మరి వర్ధంతి మహోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో ఈ ములుగుకు ఒక నూతన వరవడి వెలువడిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు ఈ స్తూపం నిన్న మొన్నటి వరకు ఈ స్తూపం తెల్లవారిపోయింది. ఈనాడు అది ఎర్రబారడానికి కారణము వావిలల లక్ష్మణ గారి యొక్క శ్రమ ఫలితం అని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మేము ఇక్కడ ఆ స్తూప నిర్మాణంలో నేను ఒక భాగస్వామినే. అప్పుడు విద్యార్థి సంఘం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్న క్రమంలో 3 జిల్లాల కార్యదర్శి పార్టీకి గుండెకాయ అయినటువంటి కామ్రేడ్ యాదన్నకు నాకు నా విద్యార్థి సంఘానికి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కూలి రైతు సంఘం మరి నాయకులు జంగిల్ రగన్న గారు, సంపతరావు అన్న, నేను, తర్వాత నా తోటి మిత్రుడు జిల్లా కార్యదర్శిగా పనిచేసినటువంటి మన బ్రహ్మం, మేము మా ఆధ్వర్యంలో జన సమీకరణకు మా బాధ్యత పెట్టిండు. ఆ స్తూపానికి నిధుల బాధ్యత మన ఇందాక చెప్పినట్టు మానరోజు వెంకన్న గారికి ఒప్పచెప్పారు. ఈ స్థల సేకరణ మన రగన్న గారు, సంపతరావన్న గారు ఈ స్థలాన్ని కూడా దీన్ని ఎంతో ఆ స్థలం ఇవ్వడానికి ఎన్నో కష్టాలను అనుభవించినటువంటి సందర్భం అది. కాబట్టి అప్పుడు ఇదంతా తుమ్మలు, ఇక్కడ ఎవరు కూడా స్తూపం అంటే ఇయ్యలేని పరిస్థితి. కానీ కన్విన్స్ చేసి ఆ రైతును తీసుకున్న సందర్భం. కానీ ఇక్కడ తెలిసి మనకు అక్కడ ఉన్నటువంటి స్థలము ఎక్కువగానే ఉండాలి, కానీ అది కాలక్రమేణా దాన్ని పట్టించుకోవడం నిర్బంధం. కానీ ఇది అంతటికీ అది ఆయా స్తూపం వరకే మిగిలిపోయిందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. అదే క్రమంలో ఇక్కడ నాకున్నటువంటి కంబలన్న గారు, నేను ఈ ఉద్యమానికి పరిచయం అయిన సందర్భంలో కంబలన్న గారు నన్ను తొడల మీద కూర్చుండబెట్టి బాల్య పాఠాలు నేర్పినటువంటి, విప్లవ పాఠాలు నేర్పినటువంటి వీరుడు కంబలన్న, నవీన్ అన్న. అంబేద్కర్ ఐడియాలజీలో నేను దళం కాడికి పోయినప్పుడు దళంలో ఉంటున్నాను నేను, ఆయన చదువుకోవాలి, నువ్వు చదువుకుంటేనే సమాజానికి ఉపయోగపడతావు, దళంలో ఉంటే ప్రాణం తగ్గిపోతావు అని చెప్పి ఎన్నో సందర్భాల నేను పోనంటా అంటే దళం నుంచి బయటకు నెట్టేసేది. నవీన్ అన్న, నువ్వు ఎన్ని పుస్తకాలు చదువుతావో నీకు అన్ని పుస్తకాలు కొనిస్తా, ఆ పుస్తకాలను చదివి నువ్వు అప్పుడున్నటువంటి లీడర్లు మాకు బుర్రరాములు సారు ఒక మానవ హక్కుల వేదికకు ఆయన మరి బాధ్యత వహించేవారు. నువ్వు మానవ హక్కుల వేదిక లాగా మానవుని ప్రాణం పోకుండా కాపాడవలసిన బాధ్యత నీదే. ఆ హక్కులు నేర్చుకో, ఆ మానవ హక్కులను కాపాడు. ఇక్కడ జీవన విధానంతోనే ఎక్కడైతే మన యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంది, దళిత భోజనాలది ఎంత అణచివేతకు గురవుతుందో దాని మీద నువ్వు ఫైట్ చేయడానికి నువ్వు బాగా చదవాలని చెప్పి నవీన్ అన్న, కంబలన్న నన్ను ప్రేరేపణ చేసినటువంటి సందర్భం. అదే క్రమంలో నాకు ఇన్ఛార్జిగా భూపాలపల్లి జిల్లాకు ఇచ్చిన క్రమంలో వావిలాల లక్ష్మణ అప్పుడు బయట నాకు సహకరించే వాళ్ళు వీళ్ళంతా. ఆయన కాదు, అక్కడ ఉన్నటువంటి ఇంకా ప్రభాకర్ అని ఆ ప్రాంతంలో మన పీడిఎస్లో పనిచేసిండు అన్న, చనిపోయిండు. ఆ అమరుడు కూడా నాకు ఎంతో సాయం చేసి ఆ ప్రాంతంలో కూడా బీడిఎస్ఎఫ్ ఉద్యమాన్ని పీడిఎస్ను కూడా మేమందరం ఎక్స్ట్రాబేషన్ చేసిన సందర్భంలో సూర్యమన్న నన్ను దళంకాడికి పిలుచుకున్న సందర్భంలో నాకు అక్కడ ఉన్నటువంటి నేను పోలీసు వాళ్ళతోని మనకి ఎప్పుడైనా యుద్ధం జరిగినప్పుడు ఎట్లా బయటపడాలనో ఆ టెక్నిక్ గా మరి అక్కడ ఉన్నటువంటి మిలిటరీ విధానాన్ని కూడా నేర్పినటువంటి సందర్భం. ఇట్లా మాకు ఉద్యమంలో నిర్మాణం చేసినటువంటి క్రమం, వాళ్ళ యొక్క అశువులు భాషిన సందర్భంలో ఆశయాలను మేము ముందుకు తీసుకుపోవడానికి ఈ ప్రాంతంలో నేను ఇక్కడ ఏజెన్సీ మైదాన ప్రాంతాన్ని 2 ప్రాంతాలుగా ఉన్న ఎక్కడ చూడండి 2 వర్గ దృక్పథాలు, 2 కుల దృక్పథాలు, ఇక్కడ 2 ప్రాంతీయ దృక్పథాలు కలిగి ఉన్నటువంటి సమాజంలో ఇక్కడ ములుగు జిల్లాని తీసుకుంటే టోటల్ గా ఏజెన్సీ జిల్లా. ఇది ఏజెన్సీ జిల్లాలో ఇక్కడ నాన్ ట్రైబల్ గా పిలువబడేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు ఇక్కడ భూమి పైన కానీ ఎలాంటి ఉద్యోగాల పైన కానీ సరైనటువంటి అవకాశాలు లేక, పట్టణాలకు పోయి చదువుకోలేక వారు డ్రాప్ అవుట్ అవుతున్నారు, విద్యకు దూరం అవుతున్నారు, ఉద్యోగానికి దూరం అవుతున్నారు, భూమికి పట్టాలు లేక ఆ పట్టాలకు కూడా భూమి మీద వచ్చేటువంటి ఫలసాయాన్ని కూడా ప్రభుత్వం నుంచేటువంటి వాళ్ళ పథకాల యొక్క ఇన్సూరెన్స్లు కూడా లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో నేను ఇక ఏజెన్సీ తెలంగాణ ఏజెన్సీ మూలవాసి మరి హక్కుల పోరాట సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎందుకంటే
ఏజెన్సీ అనేది ఇక్కడ మూలవాసుల నుంచి సంక్రమించింది. ఆ ఏజెన్సీలో మూలవాసుల యొక్క బతుకులు అగోమకోశంగా ఉన్నాయి. కాబట్టి దాన్ని మార్చడం కోసం ప్రభుత్వాలు మరి ఇక్కడ ఎవరి బతుకు ఎలా ఉందో మరి ఒక కమిషన్ వేసి వారి యొక్క బతుకు విధానాన్ని మరి బయటికి తీసి ఈనాడు కులంలో ఉన్న లెక్కలు మరి సమాజంలో ఉన్నటువంటి జనాభా లెక్కలను తీస్తున్న సందర్భంలోనే ఆర్థిక లెక్కలు తీసి ఏ కులం ఎట్లా వెనుకబడ్డది, ఆర్థికంగా ఎంత వెనుకబడుతుంది, మరి ఇదంతా కూడా మారోజు వీరన్న యొక్క సిద్ధాంతంలో భాగమే. కాబట్టి మరి మన పార్టీ కూడా దాన్ని ఒక పరిలోకి తీసుకొని ఇక్కడ ఏజెన్సీ మూలవాసుల యొక్క బతుకులు కూడా చాకలి మంగలి కుమ్మరి కమ్మరి ఎరకల ఏనాదులు కూడా వెనకబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క జీవన పరిణామాలను పెరగాలంటే ప్రభుత్వ పథకాలను కూడా మనం అమలు చేయించే బాధ్యత కూడా మన పైన ఉందని చెప్పి